సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని వెంటాడటం ప్రారంభించింది సూడో సెక్యులర్ వర్గం. మొన్న ఏదైతే ఆయన రోహింగ్యాల విషయంలో వాళ్ళకి విదేశీ పౌరుడి కోసం మీరెందుకు పోరాడుతున్నారనటం తప్పట. వాడు ఇక్కడికి బతుకు తెరువు కోసం వస్తే ఉంచుకోవాలట. ఇది 42 మంది కలిసి మాజీ న్యాయమూర్తులు, మేధావులు, జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి దేశద్రోహులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు. దాంతో 44 మంది దేశభక్తులైనటువంటి మాజీ న్యాయమూర్తులు, ఇప్పుడు ప్రజెంట్ జర్నలిస్టులు వీళ్ళందరూ కలిసి ఇంకొక లేఖ రాశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి మద్దతుగా. తప్పుడు వాటి గురించి మీరు భయపడద్దు, మేము మీ వెంట ఉన్నాం. అసలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అనే స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. దేశంలోకి చొరబడ్డటువంటి వాడిని, అక్రమ చొరబాటుదారిని శిక్షించాల్సింది పోయి వాళ్ళని కాపాడాలంటాం ఏంటి అన్నటువంటి ప్రశ్నతో కొత్త పాయింట్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సెంట్రిక్గా సెక్యులర్, సూడో సెక్యులర్, అంటే ఒరిజినల్ సెక్యులర్లు, సూడో సెక్యులర్ల పోరాటం ఆరంభమైంది.